హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కీర్తిస్ వ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో రాజ్మా చావల్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో షేర్ చేస్తున్నాను. రాజ్మాని మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ని వీడియో చివరిలో మాట్లాడుకుందాం. ఇప్పుడైతే లేట్ చేయకుండా రాజ్మా చావల్ ప్రిపరేషన్ ఎలాగో చూద్దాం. ఈ రెసిపీ కోసం నేనిక్కడ లైట్ బ్రౌన్ కలర్లో ఉండే రాజ్మాని యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ రాజ్మాని యాడ్ చేస్తున్నాను. ఈ రాజ్మా మొత్తం మునిగే వరకు నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. కనీసం ఇవి ఒక 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. లేదా మనం ముందు రోజైనా రాజ్మాని నానబెట్టుకొని ఈ రాజ్మా చావల్ రెసిపీ కోసం యూజ్ చేసుకోవచ్చు. ఒక 8 గంటల తర్వాత చూస్తే రాజ్మా చక్కగా నానుంటుంది. ఇలా మనం రాజ్మాని నానబెట్టడం వలన రాజ్మా చాలా ఈజీగా కుక్ అవుతుంది. ఇప్పుడు ఈ నానిన రాజ్మాని ఒక కుక్కర్లోకి మార్చుకొని మునిగే వరకు నీళ్లు పోసి ఒక 5-6 విజిల్లు వచ్చేదాకా ఉడికిస్తే సరిపోతుంది. ప్రెషర్ అంతా పోయాక ఒకసారి కుక్కర్ని ఓపెన్ చేసి చూస్తే రాజ్మా చక్కగా కుక్ అయి ఉంటుంది. ఇప్పుడు ఒక వెడల్పాటి కడాయి తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ కొద్దిగా వేడయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర, 2 బిర్యానీ ఆకులు, 3 యాలకులు, 2 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క వేసి ఒకసారి మొత్తం చక్కగా వేయించుకోవాలి. ఇవన్నీ చక్కగా వేగాక చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఒక 1/2 కప్ యాడ్ చేసి ఒకసారి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులో మనం పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకొని దంచుకున్న పేస్ట్ని ఒక 2 టేబుల్ స్పూన్స్ని యాడ్ చేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపును యాడ్ చేసి మొత్తం ఒకసారి చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 4 బాగా పండిన మీడియం సైజ్ టొమాటోస్ని ప్యూరీగా తీసుకొని ఆ ప్యూరీని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ టొమాటో ప్యూరీ మొత్తం ఒకసారి చక్కగా కలిసేలాగా కలుపుకొని ఈ స్టేజ్లో మనం రుచికి తగినంత ఉప్పు, 2 టీ స్పూన్ల కారం, 1½ టీ స్పూన్ ధనియాల పొడి, 3/4 టీ స్పూన్ జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని యాడ్ చేసి ఒకసారి మొత్తం చక్కగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మూత పెట్టి ఈ టొమాటో ప్యూరీ మొత్తాన్ని చక్కగా కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి మొత్తం చక్కగా కలుపుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రాజ్మాని వాటర్తో సహా యాడ్ చేసి మొత్తం ఒకసారి కలుపుకొని లిడ్తో కవర్ చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఒక 20 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే నీళ్లు తగ్గి కర్రీ దగ్గర పడి ఉంటుంది. ఈ స్టేజ్లో మనం 1/2 టీ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసి చక్కగా కలుపుకోవాలి. ఫైనల్గా ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ కసూరి మేతిని క్రష్ చేసుకొని యాడ్ చేసి ఒకసారి మొత్తం చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసి 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, మన రాజ్మా కర్రీ రెడీ. ఇప్పుడు జీరా రైస్ కోసం 1½ కప్స్ బాస్మతి రైస్ని తీసుకొని శుభ్రంగా కడిగి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. బాస్మతి రైస్ ప్లేస్లో మనం నార్మల్ రైస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. 1 గంట తర్వాత ఒక కడాయిని కానీ కుక్కర్ని కానీ తీసుకొని అందులో ఒక 2 స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసి ఈ నెయ్యి కొద్దిగా వేడయ్యాక ఇందులో 1 బిర్యానీ ఆకు, 3 యాలకులు, 4 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్కని యాడ్ చేసి 2 స్పూన్స్ జీరాని కూడా యాడ్ చేసి ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ఇవన్నీ నెయ్యిలో ఫ్రై అయ్యాక ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసి ఒకసారి చక్కగా కలుపుకోవాలి. నేనిక్కడ మిరియాలు యాడ్ చేయడం మర్చిపోయానండి. మీరు జీరాతో పాటు మిరియాలు యాడ్ చేసి ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేను 1 టీ స్పూన్ మిరియాలు యాడ్ చేసి
ఒకసారి రైస్ మొత్తాన్ని కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో 2.5 కప్పుల వాటర్ని యాడ్ చేసి ఒకసారి రైస్ మొత్తాన్ని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసి ఒకసారి మొత్తం చక్కగా కలిపి ఫ్లేమ్ని లో టు మీడియంలో అడ్జస్ట్ చేసి మూత పెట్టి ఒక 20 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఒక 20 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుంది. ఈ స్టేజ్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన జీరా రైస్ కూడా రెడీ. ఇప్పుడు మనం రాజ్మాని మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. ఈ రాజ్మా బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆహారం. ఇందులో ఫైబర్ అధికంగా ఉండటం వలన పొట్ట ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే బ్లడ్ షుగర్ అదుపులో ఉంచటానికి, గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇలా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ రాజ్మాని ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి మీకెలా కుదిరిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. నా ఛానల్ కీర్తీస్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.